రాష్ట్రంలో కడప జిల్లాకు సంబంధించి 22 జడ్పీటీసీలకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రాసెస్ ప్రకారం, ఒక విధానం ప్రకారం ఉంటాయని నానుడి చేయాలనే విధానం అది. కానీ నిన్న జరిగిన ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు, అసలు ఎన్నికల తాలూకా అర్థాన్నే మార్చి ప్రభుత్వం వచ్చి ఎన్నికల అధికారుల మీద, అలాగే పోలీసు వ్యవస్థ మీద మొత్తం కుమ్మక్కై అధికార పార్టీతో ఏ రకంగా జరిగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తేరతలంగా చూశారు. చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాను, అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది? ఎందుకు మీ ప్రభుత్వానికి అబద్ధత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు, మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రక్రియ ఇంత అపహాస్యం చేయవలసిన అవసరం వచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీలో అప్రమత్తత ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు కస్టడీలో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి ఏజెంట్లు తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేయిస్తుంది పోలీసు వ్యవస్థ. వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరగచ్చు. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు. వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వెళ్ళి సిప్పటికి వెళ్తే వాళ్ళ సిప్పుని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా సిప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటేశారంటే అనుకోవడానికి, సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లేస్తారు. ఇవన్నీ అవే ఈ పడవలని 1 కాదు 2 కాదు చూస్తే. మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటారు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. ఎందుకు ఎన్నికలు ఊరిగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు, అవి పోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు. ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు ఒక బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12 బ్లాక్ డే.
ఎప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు. దీనికి అంతరిక కారణం ఏంటంటే ప్రభుత్వంలో అబద్ధత. వారి మీదే నమ్మకం లేదు. వాళ్ళ ప్రభుత్వం మీద, పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ నాయకత్వం మీద కింద స్థాయి వరకు వారికి కూడా. అందుకే ఈ ప్రక్రియ. ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఎప్పుడు అలాంటి ప్రక్రియ ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మరి పైపెచ్చు చెట్టు ప్రజాస్వామ్యంగా ఇప్పుడే వచ్చిందని. ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యంగా? ఏంటి తప్పు కదా? పోతుంది జడ్పీసీ ఉంటేటి పోతేటి. ప్రభుత్వం మీదే ప్రభుత్వం అదిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కదా, అదిగా తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వస్తే కదా. ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం మీద రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. ఏమిస్తున్నారు మెసేజ్ మీరు? అందుకే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చూశాను నిన్న టీవీలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత టీవీలో చూశాను. ఊరిగా తెలుగు నాయకులు వచ్చి గొంతుకు దించుకొని చొక్కాలు దించుకుంటారు అని. చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసు వచ్చింది కదా, బహుశా ఇంకా వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తావో తెలియదు ఆగ్ర ఎన్నికలు అవ్వచ్చు. ఎందుకంటే మీ అబ్బాయి కూడా లైన్లోకి వచ్చాడు కదా అని అది మాసం ఉండొచ్చు. రామకృష్ణ నువ్వు మంచి కార్యక్రమం చేసి 10 మంది చెప్పుకుంటారు కదా, ఎందుకు ఇలాంటి బుద్ధులు? రామకృష్ణ అనుకోండి, ఇదేం పనిది? ఇంకా ఆఖరి వరకు కూడా మరి పుట్టిననాడు వచ్చింది పుడకనాడే పోద్దనే సామెతలాగా ఆఖరి వరకు కూడా ఇలాంటి కుతంత్రాలు, నియంతృత్వాలు, ఇలాంటి వెన్నుపోట్లు, ఇలాంటి కార్యక్రమాలు మానుకోరా? ఇంకా అది కంటిన్యూ చేస్తారా? ఎందుకు ఇవన్నీ అని చెప్పాడు. తప్పేముంది? దానికి వచ్చి ఊరుగా చొక్కా తిప్పించుకుంటున్నారు. దేనికి చొక్కా తిప్పుకుంటున్నారు? ఏంటి తప్పు? ఎవరైనా ఎన్నికలు కొత్తగా వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏదో ఆతృతగా చేశాడంటే ఏదో కుర్రవాడు ఆతృతగా చేశాడు, ఇది తప్పు అని చెప్పడానికి. మరి మీరే చేస్తే, మీరే చట్టాన్ని చేతితో తీసుకుంటే, ప్రోత్సహిస్తే, దౌర్జన్యాలు ప్రోత్సహిస్తే, రాజ్యాంగ పరిరక్షణ చూసిన బాధితుల వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు? మళ్ళీ పైపెచ్చు ఏదో పెద్ద సాధించినట్లు. ఏం సాధించారు? సాధించ చరిత్రలో మిగిలిపోతారు మీరు ఈ కార్యక్రమం వల్ల. ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను చేస్తున్నా మీరు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ పార్టీలను పెద్దలు మాట్లాడుతూ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయో. దానివల్ల రాబోయే తరాలకి ఏ మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారో ఆలోచన చేసుకోండి. ఇది మంచి ప్రక్రియ కాదు. సరే పుట్టే ఒకటిగా ఒక జడ్పీసీ పోతే ఇంక మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ రేపు సాధారణ ఎన్నికలు వస్తాయి, తర్వాత రేపు మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, పోటీ పడతాం.
ఇప్పుడు నేను చూసాము ఇలాంటి ప్రక్రియ.